మంచిర్యాల జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తనిఖీ చేశారు. ఇక వార్డుల్లో తిరిగి రోగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. మహారాష్ట్ర కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా నుంచి 20% రోగులు రావడంతో రద్దీ పెరుగుతోందని తెలిపారు. ఇక ఒక రోగి దగ్గర ఒక అటెండర్ మాత్రమే ఉండాలని సూచించారు. దీనికి అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఇక రోగులందరికీ మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి సిబ్బందిని కోరారు. చూడండి 8th కి కలెక్ట్ చేశారు, సాయంత్రం 9th కి మార్నింగ్ లో ఇచ్చారు సార్. ఆల్రెడీ కలెక్షన్ చేసి ఇచ్చిన తర్వాత రిపోర్ట్స్ రాలేదు, మళ్ళీ రీకలెక్షన్ చేసి మళ్ళీ ఇచ్చారు. రిపోర్ట్ చూడండి, రిపోర్ట్ డాక్టర్ చూస్తారు. ఎక్కడైనా ఏ హాస్పిటల్లో వెళ్తే రిపోర్ట్స్ మీకు ఇస్తారా లేదా, దానిలో ఏమైనా ప్రాబ్లం అయితే డాక్టర్కి డైరెక్ట్గా ఫోన్ చేస్తారు. ఈ పేషెంట్ క్రిటికల్ గా ఉన్నారు, వాళ్ళకి చూడాలి, రిపోర్ట్ అది చేసేసి మళ్ళీ ఇస్తారు. అదేగాక వాటర్ లేదు సార్, వాటర్ ఫెసిలిటీ డ్రింకింగ్ వాటర్ లేదు. ఇక్కడ రావట్లేదు సార్. 10 minutes పడితే ఒక 1 లీటర్ బాటిల్ నింపి. ఇప్పుడు కావాలంటే మీరు చూడండి, ఇప్పుడు చేస్తున్నారు. ప్రాసెస్ ఉంటుంది. బ్లడ్ షాప్ కొంచెం టైం పర్చేజ్ అన్ని లోకల్ పర్చేజ్ చేసేసి ఇస్తున్నాము. ఇంకా ఎక్కడైనా ప్రాబ్లమ్స్ జరుగుతుంది, వీఆర్ రెడీ టు పర్చేజ్ మెడిసిన్ అండ్ ఏమైనా ఎసెన్షియల్ మెడిసిన్స్ ఉన్నాయి ఖచ్చితంగా ఉచితంగా మన హాస్పిటల్స్లో ఇస్తాం. మన జిల్లా సంబంధించిన ఇంకా ఒకటి ఇప్పుడు విజిట్ చేసిన టైంలో చూశాను, మంచిర్యాల జిల్లాలో దాదాపు 20% to 25% ఆసిఫాబాద్కి పేషెంట్స్ ఉన్నారు. ఒకటే రాష్ట్రం ఉన్నాయి, రావచ్చు, వాళ్ళు కూడా వస్తున్నారు. కానీ సేమ్గా ఛత్తీస్గఢ్ నుంచి కూడా వస్తున్నారు, మహారాష్ట్ర నుంచి కూడా గడ్చిరోలి ఏరియా చాలా వెంకపతి జిల్లా ఉన్నాయి, అక్కడ నుంచి కూడా వస్తున్నారు. కాబట్టి మనకి లోడ్స్ కొంచెం ఎక్కువ ఉన్నాయి. సో నా తరపున పేషెంట్ అండ్ అటెండర్కి ఒక విజ్ఞప్తి చేస్తున్నాను కి ఒక పేషెంట్ నుంచి ఒక పర్సన్ ఒకే అటెండర్ మాత్రమే ఉండాలి. 4-5 వస్తే కొంచెం హాస్పిటల్ ఎక్కువ క్రౌడెడ్ అవుతుంది అండ్ హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కూడా విపరీతంగా దానికి ఎఫెక్ట్ అవుతుంది. సో మన ఇక్కడ అన్ని టేక్ కేర్ చేస్తాం. ఎవరైనా ఇన్ పేషెంట్